ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 25 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యెహోషువ గ్రంథం 19, 20 మరియు 21 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుండి 51వ వచనం వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీ అందరికీ తోడైనగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినములలో మీ జీవితంలో దేవుడు ఏమేమి జరిగిస్తున్నారు? మీరు ఆయన నిమిత్తం కనిపెట్టుకుంటూ ఉన్నారా? ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? మీరు ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? మీ దినములో ప్రప్రథమ భాగం దేవునితో ప్రారంభం కావాలి. సూర్యుడు ప్రొద్దు పొడవకముందే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించేవారు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారు ఎంత గొప్ప ఆశీర్వాదంలోకి వెళ్తారో తెలుసా? ఈ ప్రపంచంలో గొప్ప కార్యములను సాధించినటువంటి వారు మీరు ఎవరని తలస్తున్నారు? ఉదయకాలమున దేవుణ్ణి కలుసుకున్నవారే. గొప్ప గొప్ప మిషనరీలు కానీ, గొప్ప గొప్ప సైంటిస్టులు కానీ, వారు దేవుణ్ణి నమ్మి దినములో మొదటి భాగాన్ని వారు దేవునికి ఇచ్చారు. వారు ఆ విధంగా దేవుని వలన ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ఈరోజు మీరు ప్రార్థన చేశారా? మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదివారా? ఒకవేళ ఈ 2 పనులు గనక మీరు చేయకపోతే ఇప్పుడే మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, ఆయన వాక్యాన్ని చదవండి. తప్పకుండా మీకు మేలు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని వెతుకుతారో వారికి పరలోకం ఒక బహుమానం ఇస్తుంది. ఏమిటి ఆ బహుమానం? సంతోషం. ఈ దినాలలో బంగారం ఉన్నా, బంధువులు ఉన్నా, పరపతి ఉన్నా, ఉద్యోగం ఉన్నా, అందలం ఉన్నా, ఇంకా ఎన్నో ఆస్తిపాస్తులున్నా, మనిషి హృదయంలో కరువైనది ఏంటో తెలుసా? సంతోషం, ఆనందం. అన్నీ ఉన్నాయి, కానీ అదొకటే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఏమీ లేకపోయినా గొప్ప సంతోషం దొరికే ఒక అద్భుతమైనటువంటి సంగతిని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆ ఫార్ములా లేదా ఆ సూత్రం ఏంటో తెలుసా? మనము దేవునిని వెతకాలట. ఎవరైతే దేవునిని వెతుకుతారో వారి హృదయంలోకి సంతోషం వస్తుంది, నెమ్మది కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రక్కకు త్రోసేసి మీరు ఇంకా దేనిని వెతికినా ఈ సంతోషం మీకు రాదు. ఒకవేళ దేవుణ్ణి ప్రక్కకు పెట్టి మీరు జ్ఞానం సంపాదించవచ్చు, డిగ్రీలు సంపాదించవచ్చు, లేకపోతే అధికారాన్ని మీరు హస్తగతం చేసుకోవచ్చు. అవి కొద్దిసేపు మాత్రమే మీకు ఆనందాన్నిస్తాయి. అవి మీ నుండి దూరమైన మరుక్షణమే మీ హృదయంలోకి విచారం, చింత, దుఃఖం పరిగెత్తుకుంటూ వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు అంటున్నారు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును త్రోసివేయను, నా సంతోషాన్ని, నా సమాధానాన్ని నేను వారికి ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు ఆయనను వెతికినట్లయితే, మీరు ఆయన తట్టు చూచినట్లయితే, మీరు ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటున్నట్లయితే దేవుడు నిశ్చయముగా గొప్ప ఆనందముతో మిమ్మల్ని నింపుతారు. ఈరోజు మీ మనసు దేని మీద ఉన్నది? ఏమేమి మీరు ఆలోచిస్తున్నారు? దేని కొరకు మీరు తీవ్రంగా మీ లోపల సంఘర్షణ జరుగుతుంది?
దేవుని కొరకైన ఆలోచన ఈ ఒక్కటి గనుక మీలో ఉంటే ఆ గొప్ప సంతోషం, ఆ గొప్ప ఆనందం మీరు నిశ్చయముగా పొందుతారు. ప్రియులారా, ఈ ఒక్క పని మీరు చేస్తారా? మీ కుటుంబానికి మేలు కలుగజేసే ఈ ఒక్క మార్గం గురించి మీరు ఆలోచన చేస్తారా? దేవుడు మీకు మేలు చేయాలని చూస్తున్నాడు. యేసుప్రభు వారు చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉన్నది కదా, అడుగుడే మీకు ఇయ్యబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. వెదకినట్లయితే దొరుకుతాడు. మీరు వెతకండి. మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ మనసుతో ఆయన వైపు మల్లుకొని ఆయనను వెతకండి. తప్పకుండా ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు, మీకు సహాయం చేస్తాడు. మీరు ఆయన ఉపకారములతో ఆనందపడతారు. ఆయన ఎప్పుడూ మిమ్మల్ని దాటిపోడు. తప్పకుండా ఆయన మీ యొద్దకు వస్తాడు, మీకు మేలు చేస్తాడు. ప్రభు కృప మీకు ఎల్లప్పుడూ తోడైవునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియులను ఒక్కసారి దర్శించండి, మీరు బలపరచండి, మీరు దీవించండి. మీ ఘనమైన నామానికి మహిమ ప్రభావాలు తెచ్చుకొనండి. ప్రభువా, మేము మిమ్మల్ని వెతుకుతుండగా అయ్యా, మీ సంతోషం, మీ సమాధానం మాకు అనుగ్రహించబడునుగాక. మా ప్రియులు మీ తట్టు మల్లుకొని ఉన్నారు. ఒక్కసారి వారి మొర్ర ఆలకించి వారికి జవాబు దయచేయండి. మీ సంతోషాన్ని వారికి అనుగ్రహించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.